Hi guys, welcome back to our channel. Welcome back to our channel. A few moments later. Hi guys, welcome back. ఈరోజు మౌంట్ బుల్లర్ వెళ్ళబోతున్నాం. మెల్బోర్న్ నుంచి మౌంట్ బుల్లర్కి ఒక 2.5 hours డ్రైవ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 220 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో అనే ఏరియాలో ఉన్నాం. అని సో ఇక్కడ కాఫీ బేకరీలో కాఫీ తీసుకుని వెళ్దామని చెప్పి ఇక్కడ మధ్యలో స్టాప్ పెట్టుకున్నాం. ఎవ్రీ ఇయర్ మౌంట్ బుల్లర్కి వెళ్తూనే ఉంటాం. బట్ మౌంట్ బుల్లర్ కాదు, ఇక్కడ మౌంట్ బాబా అని, ఫాల్స్ క్రీక్ అని, సో ఒక 4-5 మంచు పడే ప్రదేశాలు ఉన్నాయి. సో మౌంట్ బుల్లర్ అన్నిటికంటే చాలా ఫేమస్ అనమాట. సో అందుకనే మౌంట్ బుల్లర్కి ఈరోజు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. మేమంతా నలుగురం. సో వాళ్ళు కార్లో ఉన్నారు, మేము ఇక్కడ కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో కాఫీ తీసుకోగలనే మళ్ళీ స్టార్ట్ అవుతాం. థ్యాంక్ యూ. ఏం కాఫీ చెప్తున్నాం? మోకా రెడీ, లెట్స్ గో. ఈ ట్రిప్కి మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇంకో 2 కార్స్లో వచ్చారు. మొత్తం 3 కార్స్లో వచ్చామన్నమాట ఈసారి ఈ ట్రిప్కి. ఎలాగో వీకెండ్ అయ్యేసరికి అందరికీ సెట్ అయింది. ఒక మంచి లొకేషన్లో కార్స్ ఆపుకొని కొంచెం స్నాక్స్ అవి తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మౌంట్ బుల్లర్కి వచ్చాం, కానీ ఒక 1 hour నుంచి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఇక్కడ ఏంటంటే మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. అది $67 సంథింగ్ ఉంటుంది. అది డే కార్, అంటే 1 dayకి, అంటే నైట్ ఉండడానికి వీల్లేదు. సో ఇక్కడ మళ్ళీ నైట్ ఇక్కడ ఉండాలి అని అంటే, ఇక్కడ స్టే చేయాలి అని అంటే దానికి మళ్ళీ సెపరేట్ ప్రైస్ ఉంటుంది. సో మనకి ఈ డేకి అయితే, అంటే ఈ నైట్ 8-9 లోపు మనం వెళ్ళిపోవాలి బయటికి. సో ఈ డే కార్ పాస్కి ఓన్లీ $67. బట్ అంటే ప్యాసింజర్స్కి ఏమి ఉండదు. అంటే లైక్ ఇప్పుడు మేము 4 members ఉన్నాం, మా 4 membersకి ఎట్లాంటి టికెట్ ఛార్జ్ చేయరు. జస్ట్ మన కార్ పెట్టుకోవడానికి మాత్రమే $67 ఛార్జ్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ కూడా మనకి 3 gates ఉంటాయి. ఇక్కడ ఈ 3 gatesలో ఫస్ట్ ఏంటంటే ప్రీపెయిడ్, ముందు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి. ఇంకా సెకండ్, థర్డ్ ఏంటంటే వాళ్ళు ఏమీ బుక్ చేసుకోకుండా, అంటే రిజర్వేషన్ ఏం లేకుండా డైరెక్ట్ త్రూ వచ్చేస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు, అక్కడ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో అందుకనే ముందుగా మనం రిజర్వేషన్ పెట్టుకుంటే గుండె మీద చేసుకుని వెళ్ళిపోవచ్చు. హీఈస్ నితీష్ రెడ్డి, హీఈస్ నితు, హీఈస్ ఫ్రమ్ సంగం, నెల్లూరు. సో మంచి ఫ్యూచర్లో కాబోయే సర్పంచ్ అని, ఫ్యూచర్లో కాబోయే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే అయ్యి మాకు మంచి మంచి పనులు చేస్తాడని, ప్రజలకి మంచి అండగా ఉంటాడని. మనోడి పేరు, మన తమ్ముడి పేరు మనో అభిలాష్. మనోడు ఏంటంటే నెల్లూరు, అంటే వీళ్ళదంతా నెల్లూరు అన్న. మనోడు వచ్చేసి MBA ఫైనాన్స్ కింద మాస్టర్స్ కి వచ్చాడు. వాళ్ళు డీకిన్ స్టూడెంట్స్, వాళ్ళిద్దరు కూడా మంచి జెమ్స్. వాళ్ళిద్దరు ఫ్యూచర్ లో ఇట్లాంటి జెమ్ 1 జెమ్ 2 ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళు అమ్మపడి తిరుగుతారు. వీళ్ళకి అసైన్మెంట్లు, వీళ్ళ ప్రోగ్రామ్స్, కోడింగ్ అన్ని ఉంటాయని చెప్పేసి సో వీళ్ళు వెనకాలే తిరుగుతారు. వీళ్ళ వెనకాలే ఉండి వీళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా యూనియన్ గా వీళ్ళ వెనకాలే మాకు హెల్ప్ చేయండి అని చెప్పి వీళ్ళకి అంతా కోడింగ్లు, ప్రోగ్రామింగ్, వీళ్ళకి టైం ఉండదు పడుకోవడానికి, తినడానికి, అంతా బిజీగా ఉంటారు అనమాట. అప్పుడేంటంటే మాకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే జస్ట్ అసైన్మెంట్స్ తోనే పాస్ అయిపోతున్నారు. వాళ్ళకి నో ఎగ్జామ్స్ అంటారు డీకిన్లో. బట్ కానీ మాకు CSCలో ప్రతిదీ ఒక 2-3 సబ్జెక్ట్స్ తప్ప అన్నీ కూడా మాకు ఎగ్జామ్సే. మేము ఎగ్జామ్స్ తోనే రాసాం. సో ఇప్పుడు అట్లా లేదంట, ఇప్పుడు అసైన్మెంట్స్ అంట. ఓన్లీ అసైన్మెంట్స్ తోనే పాస్ ఆఫ్ ఎలా అని చెప్తారంట, నో ఎగ్జామ్స్ అంట. అది గాయ్ సంగతి. అసలు ఈ మౌంటైన్ ఎక్కడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటో వింటర్ వండర్లాండ్కి వచ్చినట్టుంది. ఎవ్రీ ఇయర్ ఈ స్నో ట్రిప్ అయితే ఖచ్చితంగా వచ్చేదాన్ని. వచ్చిన ప్రతిసారి అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అసలు ఆ సైడ్లో ట్రీస్ స్నోతో కవర్ అయితే ఏదో మూవీ సీన్లా అనిపించింది. అక్కడ పార్కింగ్ ఫుల్ అయినట్టుంది. ఫైనలీ రీచ్ అయిపోయాం పైకి. ఆ స్నోలో కాలు పెట్టగానే వావ్, ఫుల్ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. అసలు వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారో ఇక్కడ. కాదు ఇదేంది, అది అలా అయింది కదా. ఇప్పుడు రివెంజ్ ప్లాన్ జరుగుతుంది చూడండి.
అయినాయి వాళ్ళ స్నో గేమ్స్. ఇప్పుడు మనం కార్ పార్క్ దగ్గర నుంచి మనం కార్ తీసుకొని వెళ్ళకూడదు అనమాట. ఈ షటిల్ వస్తుంది వాళ్ళది, అందులో ఎక్కి వెళ్ళాలి. మేబీ మౌంటైన్ హై ఉండడం వల్లేమో వాళ్ళు కార్స్ అలౌ చేయరు ఇక్కడ. చూసారా, ఇన్ఫర్మేషన్ స్క్రీన్ అన్నమాట. ఇందులో టెంపరేచర్ చూసారా ఎంత ఉందో, -1.2 degrees ఉంది. అసలు ఆ రోజు ఫీల్స్ లైక్ -7.2 అంట. బెస్ట్ థింగ్ ఏంటంటే స్నోఫాల్ లేదు. స్నోఫాల్ ఉంటే కానీ ఇట్లా వర్షం పడుతున్నట్టు బాగుండదు, అంత కంఫర్ట్ గా ఉండదు. కానీ చూడడానికి బాగుంటది స్నోఫాల్ అయితే. మంచిగా సన్నీ ఉండడం వల్ల ఆ స్నో కూడా ఓకే అనిపించింది. ఇక్కడ ఉన్నంతసేపు ఏంటో స్నో ప్యారడైజ్ లో ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ స్నో బోర్డింగ్ చేయొచ్చు, స్కేయింగ్ చేయొచ్చు. స్కేయింగ్ అయితే పైకి వెళ్తారు కదా, ఇంకా పైకి వెళ్ళడానికి లిఫ్ట్స్ ఉంటాయి. ఆ లిఫ్ట్స్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి స్కేయింగ్ చేసుకుంటూ కిందకి వస్తారనమాట. బాగుంటుంది, ట్రై చేయొచ్చు. కానీ ఈసారి మేము ఆ యాక్టివిటీస్ ఏం ట్రై చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి కాసేపు స్నో ఎంజాయ్ చేసి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మొత్తంలో నాకు క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది మాత్రం ఈ బార్బర్ షాపే. ఆ బుడ్డోడు కూడా భలే క్యూట్ గా కూర్చున్నాడు. కటింగ్ చేయించుకుంటావా? ఆ షాప్ అక్కడ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అసలు ఎవరికొస్తే అసలు ఈ క్రేజీ థాట్స్ మంచిగా హెయిర్ కట్ చేసుకొని మంచి ఫొటోస్ దిగచ్చు అనమాట స్నోలో. అది వాళ్ళ కాన్సెప్ట్ ఏమో. పక్కన కూడా ఏషియన్ ట్రీట్స్ అని పెట్టారు కదా, బాగుంది. స్నో పక్కనే కన్వీనియన్స్ లాగా. సమ్ టైమ్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఈ మౌంట్ బుల్లర్ లో చాలా కెఫేస్ ఉన్నాయి. అమాంగ్ దెమ్ ఈ కెఫే కొంచెం యూనిక్ అనిపించింది, ఎస్పెషల్లీ ఆ పోలార్ బేస్ వల్ల. మీ చలిలో ఆ హాట్ చాక్లెట్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కాజీ, హాట్ అండ్ స్వీట్ ఉంటుంది. జస్ట్ స్నో ఆల్ అరౌండ్ అండ్ ఈ ఫ్రీజింగ్ కోల్డ్ లో ఒక ఫైర్ పిట్ కనిపించింది. చలిలో ఫ్రీజ్ అవుతున్నాం అనుకునేసరికి ఈ సర్ప్రైజ్ ఫైర్ పిట్. వా, అమేజింగ్ ఫీలింగ్ అసలు. వార్మ్ అండ్ కోల్డ్ కలిసి ఒక బ్యూటిఫుల్ బ్యాలెన్స్ క్రియేట్ చేశాయి.
ఒక్కోసారి లైఫ్లో సింపుల్గా ఉన్న మూమెంట్స్ కూడా చాలా స్పెషల్ అనిపిస్తాయి కదా. ఇంకా రిటర్న్ అవుదామని మళ్ళీ షటిల్ ఎక్కాం కార్ పార్క్ దగ్గరికి వెళ్ళడానికి. ఈలోపు మా వాళ్ళు ఆ బస్ మిర్రర్ మీద కేపీ అని రాసి సర్ప్రైజ్ చేశారు. సన్సెట్ అయ్యే టైంకి చలి కూడా బాగా పెరిగింది వచ్చినప్పటికంటే. సో ఈ ఇయర్ వింటర్కి ఇది మన మౌంట్ బుల్లర్ ట్రిప్. డెఫినెట్లీ ఒక మెమరబుల్ ట్రిప్ అనే చెప్పచ్చు. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి, బాయ్.